ఏప్రిల్ 2021 జోహన్నెస్బర్గ్, దక్షిణ ఆఫ్రికా. ఆఫ్రికాలో వేగంగా ఎదిగిన ప్రముఖ క్రిప్టో ప్లాట్ఫారం ఏఎఫ్ఆర్ క్రిప్ట్ కస్టమర్లకు ఒక షాకింగ్ మెసేజ్ పంపుతుంది. మా సిస్టంపై భారీ హ్యాకర్ దాడి జరిగింది. పెట్టుబడిదారుల నిధులు మొత్తం 69,000 బిట్కాయిన్లు, దాదాపు $4 బిలియన్ మాయమయ్యాయి అని ప్రకటిస్తుంది. కంపెనీ ఫౌండర్లు అయిన అమీర్ మరియు రైస్ కాజీ సోదరులు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అని చెబుతారు. కానీ ఒక విచిత్రమైన హెచ్చరిక కూడా ఇస్తారు. పోలీసులను లేదా లాయర్లను సంప్రదించవద్దు, అలా చేస్తే రికవరీకి ఇబ్బంది అవుతుంది. అయితే అదే సమయంలో ఆ సోదరులు అప్పటికే వేల కిలోమీటర్ల దూరంలో తమ ఫైనల్ ఎగ్జిట్ ప్లాన్ను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇది క్రిప్టో చరిత్రలోనే అతిపెద్ద మోసాల్లో ఒకటి. ఎలా ఇద్దరు యువకులు $4 బిలియన్ ఆచూకీ లేకుండా మాయమయ్యారో ఇదే ఆ కథ. 2019 జోహన్నెస్బర్గ్. యువకులు ఆత్మవిశ్వాసం, భారీ కలలు. అమీర్ మరియు రైస్ కాజీ సోదరులు ఇదే సరైన సమయమని భావించారు. వారు ఏఎఫ్ఆర్ క్రిప్ట్ అనే ప్లాట్ఫారంను ప్రారంభించారు. ఇది ఆధారిత ఆటోమేటెడ్ బిట్కాయిన్ ట్రేడింగ్ సిస్టమ్ అని ప్రచారం చేశారు. వారి వాగ్దానం వినగానే ఎవరికైనా ఆశ్చర్యమే. రోజుకు 10% లాభం, అంటే నెల రోజుల్లోనే పెట్టుబడి డబుల్ అవుతుందని హామీ. ఈ ఆఫర్ ధనిక పెట్టుబడిదారులను బలంగా ఆకర్షించింది. ఆ సమయంలో దక్షిణ ఆఫ్రికాలో క్రిప్టో భారీ ట్రెండ్గా మారుతోంది. అందరూ ఈ కొత్త రెవల్యూషన్లో భాగం కావాలని భావించారు. సోషల్ మీడియాలో ప్రముఖులు కూడా దీనిని ప్రమోట్ చేశారు. ర్యాపర్లు, ఫుట్బాల్ ప్లేయర్లు, సెలబ్రిటీలు అందరూ ఏఎఫ్ఆర్ క్రిప్ట్ను భవిష్యత్తుగా చూపించారు. కొద్ది కాలంలోనే కాజీ సోదరులు స్టార్స్లా మారిపోయారు. లగ్జరీ కార్లు, లాంబోర్గినీ, ఫెరారీ, రోల్స్ రాయ్స్, భారీ మెన్షన్స్, ఎలైట్ పార్టీస్, ఫైనాన్షియల్ మ్యాగజైన్ కవర్లు వారి జీవితం విజయానికి ప్రతీకగా కనిపించింది. కానీ ఈ మెరుపుల వెనుక దాగి ఉన్న నిజం పూర్తిగా భిన్నం. నిజానికి ఏఎఫ్ఆర్ క్రిప్ట్ ఎలాంటి ట్రేడింగ్ చేయడం లేదు. ఇన్వెస్టర్లు జమ చేసిన డబ్బు మొత్తం కాజీ సోదరుల నియంత్రణలో ఉన్న వాలెట్లలోకి వెళ్తోంది. ఎలాంటి ఏఐ లేదు, ఎలాంటి ట్రేడింగ్ అల్గోరిథం లేదు, ఎలాంటి ఆటోమేటెడ్ స్ట్రాటజీ లేదు. ముందు పెట్టుబడిదారులకు వచ్చే లాభాలు కొత్తగా వచ్చే ఇన్వెస్టర్ల డబ్బుతోనే చెల్లించబడుతున్నాయి. అంటే ఇది ఒక క్లాసిక్ పాంజీ స్కీమ్. ప్రతిరోజు వందల మిలియన్ల డాలర్ల బిట్కాయిన్ వారి ఖాతాల్లోకి వస్తోంది. ఈ విజయం భ్రమను కొనసాగించడానికి వారు భారీ మార్కెటింగ్ చేశారు. ఆఫ్రికా యొక్క మొదటి క్రిప్టో బ్యాంక్, ఏఎఫ్ఐ కాయిన్ అనే కొత్త కరెన్సీ, ఇలా మరింత పెద్ద కలలు అమ్మడం ప్రారంభించారు. కానీ ఒక ప్రమాదం ఉంది. అందరూ ఒకేసారి విత్డ్రా చేయాలని నిర్ణయిస్తే మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోతుంది. కాజీ సోదరులకు ఇది బాగా తెలుసు. అందుకే వారు తమ గ్రాండ్ ఎగ్జిట్ ప్లాన్ సిద్ధం చేయడం మొదలుపెట్టారు. మొదట నిధులను మెల్లగా తమ ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత పారిపోవడానికి సేఫ్ దేశాన్ని ఎంపిక చేసుకున్నారు. చివరగా ఒక నకిలీ హ్యాకింగ్ కథను సిద్ధం చేశారు. ఏప్రిల్ 2021 ఒక ఉదయం ఇన్వెస్టర్లు తమ బ్యాలెన్స్ చెక్ చేయడానికి లాగిన్ అయ్యారు. ఏదో తేడాగా అనిపించింది. ట్రాన్సాక్షన్లు ఫ్రీజ్ అయ్యాయి. విత్డ్రాల్స్ పనిచేయడం లేదు. మొదట ఇది టెక్నికల్ గ్లిచ్ అనిపించింది. కానీ కొన్ని గంటల తర్వాత వచ్చిన అధికారిక లేఖ అందరినీ షాక్కు గురి చేసింది. మా ప్లాట్ఫారం భారీ హ్యాకింగ్కు గురైంది. మొత్తం ఆస్తులు మాయమయ్యాయి. అదే లేఖలో మళ్లీ ఒక హెచ్చరిక: పోలీసులను సంప్రదించవద్దు. ఇది పెట్టుబడిదారుల అనుమానాన్ని మరింత పెంచింది. కస్టమర్ సపోర్ట్కు కాల్ చేస్తే స్పందన లేదు. వెబ్సైట్ కూడా ఆఫ్లైన్ అయింది. ఇన్వెస్టర్లు కంపెనీ అడ్రస్కి వెళ్లి చూసేసరికి అది ఒక హైటెక్ ఆఫీస్ కాదు, ఒక చిన్న సాధారణ ఇల్లు మాత్రమే. సర్వర్లు లేవు, టెక్ టీం లేదు, అసలు కంపెనీకి ఎలాంటి ఆనవాళ్లు. హ్యాకింగ్కు వారాల ముందే భారీ మొత్తాలు ప్రధాన వాలెట్ల నుంచి తీసేయబడ్డాయి. మొదట చిన్న మొత్తాలు, తర్వాత స్కామ్ తేదీ దగ్గర పడే కొద్దీ భారీ ట్రాన్స్ఫర్లు. ఆ బిట్కాయిన్లు నేరుగా ఎక్స్చేంజ్లకు వెళ్లలేదు. ముందుగా అవి మిక్సర్ సర్వీసుల ద్వారా వేల వాలెట్లలో షఫుల్ చేయబడ్డాయి. తర్వాత స్టేబుల్ కాయిన్స్గా మార్చబడ్డాయి. కొంత భాగం మొనెరోలోకి పంపబడింది. దాన్ని ట్రేస్ చేయడం దాదాపు అసాధ్యం. అంటే అధికారికంగా కంపెనీ హ్యాక్ అయిందని ప్రకటించే సమయానికి డబ్బు ఇప్పటికే వారి చేతుల్లో సేఫ్గా ఉంది. పోలీసులు విచారణ మొదలుపెట్టాక మరో షాకింగ్ విషయం బయటపడింది. కాజీ సోదరుల దేశం నుంచి అధికారికంగా బయటకు వెళ్లిన రికార్డు లేదు. పాస్పోర్ట్ ఎంట్రీ లేదు, ఎయిర్ టికెట్ లేదు, ట్రావెల్ హిస్టరీ లేదు. అంటే వారి ఎగ్జిట్ చాలా ముందుగానే ప్లాన్ చేయబడింది. కొన్ని నెలల ముందే వారు వానువాటు పౌరసత్వం కూడా తీసుకున్నారు. అది ఎక్స్ట్రడిషన్ లేని ఫైనాన్షియల్ ట్రాకింగ్ చాలా కష్టమయ్యే దేశం. వారు దుబాయ్లో ఉన్నారనే రూమర్లు వచ్చాయి. మరికొందరు టాంజానియా అన్నారు. కొంతమంది యూకేలో నకిలీ ఐడెంటిటీలతో ఉన్నారని అనుమానించారు. కానీ ఏదీ అధికారికంగా నిర్ధారణ కాలేదు. 2023 జూయిచ్, స్విట్జర్లాండ్. స్విస్ ఇన్వెస్టిగేటర్లు ఒక బ్యాంక్ సేఫ్ డిపాజిట్ బాక్స్లో హార్డ్వేర్ క్రిప్టో వాలెట్ను కనుగొన్నారు. అందులో ఏఎఫ్ఆర్ మిగిలించిన నిధుల్లో కొంత భాగం ఉండవచ్చని అనుమానం. కానీ ప్రైవేట్ కీ లేకుండా దాన్ని ఓపెన్ చేయడం అసాధ్యం.
ఇది నిజంగా కాజీ సోదరులదేనా లేక యాదృచ్ఛికంగా దొరికిందా ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. 2024 చివరికి కేసు మరో మలుపు తిరిగింది. దక్షిణ ఆఫ్రికా ఫైనాన్షియల్ రెగ్యులేటర్ ఒక అధికారిక ప్రకటన చేసింది. ఏఎఫ్ఆర్ క్రిప్ట్ ఎప్పుడూ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కాదు. అందుకే చట్టపరంగా పూర్తిస్థాయి చర్య తీసుకోవడం చాలా కష్టమైంది. అంటే ఇంత భారీ స్కామ్ జరిగినా ఎవరూ బాధ్యత వహించకపోవచ్చు. మరి ఆ సోదరులు ఎప్పటికైనా దొరుకుతారా లేక ఆ $4 బిలియన్ శాశ్వతంగా మోసగాళ్ల చేతిలోనే మిగిలిపోతాయా? ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.